పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భగీరథ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. పోక్సో కేసు నమోదైన 4 రోజుల తర్వాత సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. భగీరథ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు భగీరథ్. మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో పాటు కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణకు స్వీకరించింది హైకోర్టు వెకేషన్ బెంచ్. మే 14న విచారణను వాయిదా వేసింది హైకోర్టు. భగీరథ్ కేసును సీనియర్ న్యాయవాది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదించబోతున్నారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసు వాదించబోతున్నారు అనేటువంటి వార్త వైసీపీ ఎంపీకి సంబంధించి ఏంటి, ఏ విధంగా చూడాలి దీన్ని? మురళి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై 4 రోజుల క్రితం పోక్సో కేసు నమోదైంది. అయితే పోక్సో కేసు నమోదైన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. సిట్ విచారణకు ఆదేశించడంతో బండి సంజయ్ కుమారుడి కేసును కావాలనే నీరు గారుస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది, తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా బండి సంజయ్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ పోలీసులను నిలదీస్తున్నారు. మరోపక్క మహిళా సంఘాలు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మహిళా సంఘాలు కూడా ఏదైతే ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో పోక్సో కేసు నమోదైన తర్వాత బండి సంజయ్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయలేదనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనిచ్చింది. అదేవిధంగా మరో పక్క చూస్తే కేంద్ర ఏదైతే ప్రధానమంత్రి మోడీ పర్యటన నిమిత్తంలో భాగంగా ఏదైతే పోలీసులు బిజీ ఉండడం వల్ల ఈ కేసు కొంచెం డిలే అయిందంటూ ప్రాథమికంగా సమాచారం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ కుమారుడు ఇతర దేశాలకు వెళ్ళాడు, ఇతర దేశాలకు పారిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటి అన్నిటిపైన కూడా పోలీసులు ఓ క్లారిటీ ఇచ్చారు. గత 4 రోజుల నుంచి మేము బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం వెతుకుతా ఉన్నాము, గాలిస్తూ ఉన్నాము. అయితే మా గాలింపు చర్యల్లో భాగంగా ఇంతవరకు మాకు దొరకలేదు, కాబట్టి మేము అరెస్ట్ చేసే పరిస్థితి లేదంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ కుమార్ నేరుగా తెలంగాణ హైకోర్టును ఆదేశించారు. తెలంగాణ హైకోర్టుకు సెలవులు ఉండడంతో వెకేషన్ బెంచ్ను ఆశ్రయించారు. వెకేషన్ బెంచ్ ఈ నెల 14వ తేదీకి వాయిదా ఇచ్చారు. అయితే ఈ కేసులో కీలకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత లాయర్ అయిన నిరంజన్ రెడ్డి ఈ కేసును టేకప్ చేయబోతున్నారు అనే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక సంచలనమైంది. ఎందుకంటే బీజేపీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అయిన బండి సంజయ్ కుమార్ రెడ్డి కోసం నేరుగా నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుని అది ఈ నెల 14వ తేదీన వెకేషన్ బెంచ్ లో ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదం జరిగినాయి. ఇక్కడ ప్రధానంగా పోక్సో కేసు నమోదైన తర్వాత దాదాపు బెయిల్ వచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో బండి సంజయ్ కుమార్ ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందంటే ఒకవైపు మహిళా సంఘాలు, మరోపక్క పోలీసుల పైన తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి 4 రోజుల నుంచి అరెస్ట్ చేయలేదు. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇటు ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది, అటు పోలీసుల పైన ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఈ నెల 14వ తేదీన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు తాత్కాలిక ఊరట వస్తుందా, లేక ఈ కేసును కోర్టులో క్వాష్ చేయమని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క మధ్యంతర బెయిల్ అడిగారు. వీటన్నిటిపైన ఓ క్లారిటీ ఈ నెల 14 రాబోతుంది. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన అంశంలో వైసీపీకి సంబంధించిన నిరంజన్ రెడ్డి ఎంట్రీ కావడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ కేసులో కూడా నిరంజన్ రెడ్డి ఎంట్రీ అయ్యారు. ఆ కేసులో వెంటనే దాదాపు అరగంట సమయంలోనే హైకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చిన నేపథ్యం నిరంజన్ రెడ్డికి. అయితే ఈ కేసులో చూడాలి బండి సంజయ్ కుమార్ రెడ్డికి రిమాండ్ పడుతుందా, లేక మధ్యంతర బెయిల్ కానీ, లేదా కేసు ఏదైతే పోక్సో కేసు క్వాష్ చేయమని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. వీటి అన్నిటిపైన ఈ నెల 14న ఒక క్లారిటీ రానుంది. మురళి, రైట్, విచారణ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి మాట, ఈ కేసుని క్వాష్ చేయాలి, అలాగే బెయిల్ మంజూరు చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. పోక్సో కేసులో అది సాధ్యం కానటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, తెర వెనుక మంత్రాంగం ఏదో జరుగుతోంది అనేటువంటి మాట. సరే, లీగల్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంది, తెర వెనుక మంత్రాంగం కూడా ఏదో జరుగుతుంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా. దాని విధంగా ఇక్కడ ప్రధానంగా 4 రోజుల క్రితం ఈ కేసు నమోదైంది. ఈ కేసులో బండి సంజయ్ కుమార్ ని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయలేదంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, మహిళా సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ బండి సంజయ్ కుమారుడు పరారీలో ఉన్నారంటూ పోలీసులు స్పష్టత ఇచ్చారు. అయితే గత 2 రోజుల నుంచి వచ్చిన ప్రచారం చూస్తే బండి సంజయ్ కుమారుడు పోలీసుల అదుపులో ఉన్నారు,
సీక్రెట్ ప్రాంతంలో విచారిస్తున్నారు. అటు ఏదైతే బాధిత ఇచ్చిన కేసే కాకుండా తనపైన హనీ ట్రాప్ జరిగిందంటూ కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు మేము 2 కేసుల్ని టేకప్ చేశాం, 2 కేసులు విచారిస్తున్నామంటూ గత 2 రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత 2 రోజుల్లో ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉండదు. అదేవిధంగా మహిళా సంఘాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పైన నేరుగా ఆరోపణలు చేస్తే బండి సంజయ్ కుమార్ ని ఈ కేసులో తప్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా జోక్యం చేస్తున్నారు. ఏదైతే పోక్సో కేసు నమోదైన తర్వాత ఎలా సిట్ వేస్తారు, సిట్ వేయడానికి గల కారణం ఏంటి, సిట్ వేస్తే నేరుగా ఈ కేసు నీరు గారుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సపోర్ట్ చేస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు రేగితే అయితే పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా బండి సంజయ్ కుమార్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 14వ తేదీన ముందస్తు బెయిల్ వస్తుందా, లేక కోర్టులో కేసు క్లాస్ అవుతుందా, లేక బండి సంజయ్ కుమారుడు అరెస్ట్ అవుతారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పరారీలోనే ఉన్నాడు. పోక్సో కేసు నమోదైన 4 రోజుల తర్వాత సిట్ విచారణకు ఆదేశాలు అయితే అందాయి. భగీరథ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు అయితే వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు భగీరథ్. మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో పాటు కేసును క్వాష్ చేయాలని కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. మే 14న విచారణకు వాయిదా వేసింది హైకోర్టు. భగీరథ్ కేసును సీనియర్ న్యాయవాది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.